బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హిందూ కుటుంబాలను టార్గెట్ చేశారు అల్లరి మూకలు. ఇల్లు తలుపులు పగలగొట్టి దాడులు చేస్తున్నారు. ఇళ్లపై రాళ్లు విసురుతున్నారు. అల్లరి మూకల దాడులతో హిందువులు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల హిందువుల హత్యలు జరిగాయి. 2 కౌన్సిలర్లను చంపేశారు నిరసనకారులు. ఇస్కాన్ ఆలయం, కాళీమాత ఆలయం ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హిందూ కుటుంబాలను టార్గెట్ చేశారు అల్లరి మూకలు. ఇల్లు తలుపులు పగలగొట్టి దాడులు చేస్తున్నారు. ఇళ్లపై రాళ్లు విసురుతున్నారు. అల్లరి మూకల దాడులతో హిందువులు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల హిందువుల హత్యలు జరిగాయి. 2 కౌన్సిలర్లను చంపేశారు నిరసనకారులు. ఇస్కాన్ ఆలయం, కాళీమాత ఆలయం ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, బంగ్లాదేశ్ లో పూర్తిగా పరిస్థితి అదుపు తప్పింది. లా అండ్ ఆర్డర్ అసలు కంప్లీట్ గా కూడా డౌన్ ఫాల్ అయిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఒక కేటగిరీకి చెందిన అల్లరి మూకలు హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులను వెంటాడి వేటాడుతున్నారు బంగ్లాదేశ్ లో. ఈ రోజు సాయంత్రం కూడా ఒక హిందూ కుటుంబానికి ఆ ఇంటి పైన కూడా రాళ్లు విసురుతూ మనం విజువల్ లో కూడా చూస్తున్నాము. వాళ్ళు మొత్తం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని, సోఫాని అడ్డుపెట్టి కూడా ఆ రాళ్లు ఇంటికి రాకుండా కూడా దయచేసి కాపాడండి, హెల్ప్ అని కూడా అరుస్తున్నారు. బంగ్లా లాంగ్వేజ్ లో కూడా మమ్మల్ని రక్షించండి అన్నా కూడా ఈ అల్లరి ముక్కలు ఏకబీకంగా కూడా రాళ్లు రువుతున్నారు. అంతకు ముందు 2 కౌన్సిలర్లను కూడా అల్లరి ముక్కలు చంపారు. అనంతరం కూడా ఇస్కాన్ దేవాలయానికి సంబంధించి విగ్రహ మూర్తులను ధ్వంసం చేశారు. అలాగే దేవాలయాన్ని కూడా కూలగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కూడా 2 కౌన్సిలర్లను కూడా నడి రోడ్డు మీద కూడా చంపేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఒక భయానక వాతావరణం నెలకొని ఉంది. అటు హిందూ దేవాలయానికి సంబంధించి దుర్గా దేవాలయాన్ని కూడా కూల్చివేశారు. ఆ కారణంగా ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉందని కూడా చెప్పుకోవాలి. అక్కడ పగబట్టినట్టు కావాలని ఒక కేటగిరీ, ఒక అల్లరి మూకలు హిందువులని టార్గెట్ చేస్తూ హిందూ కుటుంబాలని వెంటాడి వేటాడుతున్నాయి. ప్రస్తుతము చోటు తీసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ దేశం మొత్తం కూడా అట్టడిగిపోతుంది. ఘర్షణలో దాదాపు 100 మంది పైగా మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తము 300 మంది చనిపోవడంతో ప్రభుత్వ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అక్కడ. అయితే ఒక కేటగిరీ మనుషులు ఎవరైతే మనం ఇందాక చెప్పుకుంటున్నామో ఆ అల్లరి మూకలు డెలిబరేట్ గా కూడా ఈ రోజు విధ్వంసానికి పాల్పడుతున్నారు. అటు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటిపై కూడా దాడి చేసి ఆ ఇంట్లో కూడా చొరబడ్డారు. మనం విజువల్ లో కూడా చూస్తున్నాము. ఆ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటి బెడ్రూమ్ లో కూడా వెళ్లి ఆ బెడ్ పైన కూడా పడుకోవడాలు, అల్లరి చిల్లరి చేష్టలు కూడా చేయడం కూడా మనము వీడియోలో చూసాము. అయితే ప్రస్తుతము మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఢిల్లీలోని ఇండస్ ఎయిర్ బేస్ కి కూడా చేరుకున్నారు. ఒక రహస్య ప్రాంతానికి ఆమెని తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారనేది కూడా ఇండియన్ ఎయిర్ బేస్ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారనేది కూడా చెప్పకుండా చాలా కాన్ఫిడెన్షియల్ వచ్చారు. ఎందుకంటే ఆమెకి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో
ఆమెని ప్రత్యేకంగా కూడా ప్రత్యేక విమానంలో కూడా ఇక్కడ గజియాబాద్ దగ్గరలోని ఇండియన్ ఎయిర్ బేస్ కి చేరుకున్నారు. సాయంత్రము చేరుకొని కూడా ఆమె ప్రస్తుతం ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెను రిసీవ్ చేసుకునే ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వివేక్ రామ్ చౌదరితో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్ తో కూడా కీలక సమావేశం కొద్దిసేపటి క్రితం కూడా నిర్వహించారు. ప్రస్తుతము బంగ్లాదేశ్ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. అక్కడ విత్ ఇన్ ద కంట్రీలోనే ఇప్పుడు మిలిటరీ టేక్ ఓవర్ చేస్తుందా. ఇప్పుడు షేక్ హసీనా రాజీనామా చేసిన నేపథ్యంలో మిలిటరీ నుంచి ఒక ప్రకటన వచ్చింది, కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని. అది మిలిటరీ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉంటుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. కానీ ఇప్పుడు సమస్య అంతా దేశంలో వాళ్ళ ఇంటర్నల్ సమస్య అంటే ఓకే, కానీ ఒక కేటగిరీ వాళ్ళు డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగా వేటాడి చంపడం ఏందనేది కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎందుకంటే మతపరమైన అంశాలుంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి, కానీ తమ మతమే ఉండాలి అని చెప్పేసి ఇంకో మతం పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అంతర్జాతీయ విశ్లేషకులు కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితిపై తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నారు. హిందువుల మీద హిందువులు అంత చులకనగా కనిపిస్తారా, హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ దేశంలోతో పాటు అక్కడ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు కూడా వాపోతున్నారు. ఇది నాకు తెలిసి కంప్లీట్ గా మిలిటరీ నేరుగా రంగంలో దిగితే తప్ప లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది బంగ్లాదేశ్ లో ఇప్పుడు పరిస్థితి చేతికొచ్చేలా లేదు. మరి చూడాలి. ఇంకా ఒకవైపు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు షేక్ హసీనానేమో ఇక్కడ ఇండియాకి చేరుకుంది. దౌత్యపరమైన జరుగుతున్న అన్ని కూడా టాక్స్ నడుస్తున్నాయి. ఓవైపు ఏమో అక్కడ అన్ని విగ్రహాలతో పాటు రోడ్ల పైన ఉండే పెద్ద పెద్ద స్టాచ్యూలను కూడా అల్లరి మూకలు కూలగొడుతున్నారు, రాళ్లు రువుతున్నారు. అసలు హిందువుల పరిస్థితి అతి భయానకరంగా ఉంది. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి, ఇల్లును కాపాడుకోలేని పరిస్థితి. అటు పిల్లలని ఈ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కూడా వేడుకుంటున్నారు, దయచేసి మమ్మల్ని రక్షించండి అని. అటు పోలీసులు కాదు కదా సరికదా, మిలిటరీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితి ఇంకా 24 గంటలు కొనసాగుతుంటే అంతర్జాతీయంగా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమైనా అత్యవసర సమావేశమై ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా, లేకపోతే ఇరుగు పొరుగు దేశాల ఏమైనా ఇంటర్వెన్షన్ ఉంటుందా, లేకపోతే మిలిటరీ కంప్లీట్ కంట్రోల్ లో తీసుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.